ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం నరఘోష మరియు నరదిష్టి అనేవి మన జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకొస్తాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు. కాబట్టి నరదృష్టిని తేలిగ్గా తీసుకోకూడదు. మీ ఇంటిపై నరదిష్టి ఉంటే కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు, పేదరికం ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మాత్రం జీవితాంతం కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. దరిద్రదేవత మీ జాతకంలో నాట్యం చేస్తుంది. కాబట్టి అసలు నరదృష్టిని ఎలా గుర్తించాలి, దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే మీకున్న కష్టాన్ని తొలగిపోయి త్వరగా ధనవంతుల అవ్వాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక మనిషికి దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే భయంకరమైన పీడకలలు వస్తూ ఉంటాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటిపైన నరదిష్టి పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే వెంటనే కొంచెం రాళ్ల ఉప్పును తీసుకుని దిష్టి తీయండి. మీ ఇంట్లో సాలెగూళ్లు కనిపిస్తే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయని సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్లు కనిపిస్తే వెంటనే వాటిని తీసేయండి. ప్రతి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కుటుంబంపై ఉన్న చెడుదిష్టి మొత్తం తొలగిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు హనుమంతుని పటం కాని, వినాయకుని పటం కాని పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఎదురింటి వారి దిష్టి మీ ఇంటిపై పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో సుఖసంతోషాలు చేకూరుతాయి. గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసిన దిష్టి మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకుని పాడైపోయిందని అర్థం. అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే మాత్రం ఎవరైనా సరే భయపడిపోతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే చాలా శుభసూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుందని సంకేతం. మనలో చాలామంది ఊరికే కాళ్లు ఊపుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది. మీ ఇంటి ముందు కుక్కలు ఏడిస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం. అలాగే మనలో చాలామంది స్త్రీలు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్న డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకుని మీ ఇంటి ముందు నిలబడి మీ ఇంటి చుట్టూ ఆ నిమ్మకాయను 7 సార్లు తిప్పి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఈ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. ఈ రోజుల్లో చేతబడులు ఎక్కువైపోయాయి. ఒక మనిషికి చేతబడి చేస్తే ఎన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ప్రతిరోజు పీడకలలు వస్తూ ఉంటాయి. అలాగే గుండెల్లో నొప్పి రావడం, శరీరంపైన సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు ఒక వ్యక్తికి కనిపిస్తే ఖచ్చితంగా మీపై చెడు ప్రయోగం జరిగిందని సంకేతం. వాస్తుశాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లు ఉంచకూడదు. బకెట్ నిండా ఎప్పుడూ నీళ్లు ఉండాలి. అలాగే బాత్రూంలో ఉండే బకెట్లు నలుపు రంగులో ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. చాలామంది దిష్టి తీసిన వస్తువులను రోడ్లపైన పడేస్తూ ఉంటారు. మనం పొరపాటున వాటిని తొక్కితే చెడుశక్తులు మనల్ని ఆవహిస్తాయి. కాబట్టి రోడ్డుపైన దిష్టి తీసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. నరసింహస్వామి ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా చాలా మంచి జరుగుతుంది. ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేశాక తల వెంట్రుకలకు ఖచ్చితంగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. స్త్రీలపైన పడే చెడు దృష్టి అంతా తల వెంట్రుకలకు అంటి ఉంటుంది. కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేసుకుంటే చెడు దృష్టి మొత్తం వదిలిపోతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా కిటికీలు ఉండాలి. వంటగదిలో కిటికీలు ఉంటే మీ ఇంటికి బాగా కలిసొస్తుంది. అలాగే మీ వంటగది ఎప్పుడు కూడా మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు.
అలాగే దూర ప్రాంతాలకు వెళ్లే ముందు ఛాతీ పైన కాని అరికాల మీద కాని కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలకుండా ఉంటుంది. మీ జాతకంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయ పైన కర్పూరం వెలిగించి 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకొని ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి. ప్రతి నెలకు ఒకసారి ఇలా చేస్తూ ఉంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కలిసొస్తుంది. వాస్తు ప్రకారం మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ప్రతిరోజూ మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. వారంలో ఒక్క రోజైనా సరే స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి స్నానం చేయండి. ప్రతివారం ఇలా చేస్తూ ఉంటే మీపైన నరదిష్టి పడకుండా ఉంటుంది. అలాగే ఇంటి తుడిచేటప్పుడు కూడా నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడవండి. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది. మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం రోజున రాళ్ల ఉప్పులో కొన్ని ఆవాలను కలిపి మీ పిల్లలకు దిష్టి తీయండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇక మనలో చాలామంది ఆదివారం జుట్టు కత్తిరించుకుంటారు. కానీ ఆదివారం మాత్రం పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోకూడదు. దీనివల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. చిక్కు తీసిన తల వెంట్రుకలను ఇంట్లో భద్రపరుచుకుంటారు. చిక్కు తీసుకున్న తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రదేవత నాట్యం చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.